మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లకు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికైనా నెరవేరుస్తుందా? తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోబోతుందా? త్వరలోనే పింఛన్ల మొత్తాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకోబోతుందా? ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. చేయూత పథకం కింద ప్రస్తుతం 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కూడా 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత 4000కి పైగా పెంచుతామంటూ కూడా పెన్షన్ చెప్పారు. కానీ 4000కు పెంచుతామన్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా ఈ 4016 రూపాయలు అనేది కూడా అందజేయలేదు. మరొకవైపు చూస్తే దివ్యాంగులకి 4016 నుంచి 6000కు పెంచుతామని హామీ ఇచ్చారు దివ్యాంగుల విషయంలో. ఇప్పుడు 6 గ్యారంటీల్లో కూడా ఈ పెన్షన్ అనేది ఉంది. ఈ పెన్షన్ పెంపు ఇప్పటి వరకు కూడా జరగలేదు. మరొకవైపు బీఆర్ఎస్ ఇప్పటికే 6 గ్యారంటీలను నెరవేర్చలేదంటూ కూడా ఒకవైపు ఇటు తూర్పార పడుతూనే ఉంది. ఇటు ఇంకొక చూస్తే కనుక ఇప్పుడు పెంచుతారని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ పెంచేది పూర్తిగా పెంచుతారా లేకపోతే విడతల వారీగా పెంచుతారా? జూన్ 2 నుంచి పెన్షన్ల పంపిణీ జరగనున్నట్లు అప్పుడు పెంచనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక 44 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మేరకు మనం చూస్తే కనుక గత ప్రభుత్వంలో పెన్షన్ 2016 రూపాయలు అందుకుంటే ఇప్పుడు కూడా అదే పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు. దివ్యాంగుల విషయంలో 4016 నుంచి 6000కు పెంచుతామన్నారు. కానీ ఇంకా 4016 అందుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఈ గవర్నమెంట్ పెన్షన్లు పెంచుతుందా అని చెప్పి ఒకవైపు వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పటికైనా కానీ ఇంకొక వైపు చూస్తే కనుక ఇక్కడ తెలంగాణలో ఇంకా కూడా ఈ పెన్షన్ల పెంపు అనేది కూడా జరగలేదు. కానీ ఇలాంటి హామీలే కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాష్ట్రాల్లో ఇచ్చుకుంటూ ప్రచారం చేస్తూ తిరుగుతోంది. అయితే తెలంగాణలో ఫస్ట్ అమలు చేసి చూపిండని మిగిలిన రాష్ట్రాల్లో అంటూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటికైనా కానీ పూర్తిగా పెంపు ఉంటుందా, విడతల వారీగా పెంపు ఉంటుందా, అసలు పెంచుతారా లేదా, ఏంటి పెన్షన్ల విషయంలో ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు ఏంటనే డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇప్పటికైనా కానీ పెన్షన్ల పెంపు అనేది ఉండనుందా? పెన్షన్ల పెంపు రేణు, తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చూస్తూ ఉన్నామని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఆసరా పింఛన్ల పెంపు కోసం వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి, ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆసరా పింఛన్లను పెంపు చేస్తాము, 2016ని కాస్త 4000 రూపాయలు చేస్తాము, 4016ని కాస్త 6000 రూపాయలకు పెంచి మొత్తం కూడా వృద్ధులకు 4000 రూపాయలు, దివ్యాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. 6 గ్యారంటీలు ప్రధానంగా ఒక పెద్ద ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాన ప్రతి గల్లీలో కూడా 6 గ్యారంటీలని పూర్తిగా కూడా ప్రజలకు చెప్తూ వెళ్ళింది. సో 6 గ్యారంటీలలో ప్రధానంగా చూసుకుంటే కనుక చేయూత పథకం, దాని కింద ఆసరా పింఛన్లు పెంచి మొత్తం కూడా వికలాంగులకు వృద్ధులందరినీ కూడా ఆదుకుంటాము. వాళ్ళకు గత బీఆర్ఎస్ ఎవరంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి 2000 రూపాయలు కానీ లేదంటే వృద్ధులకు ఇచ్చినటువంటి 2016 కావచ్చు, లేకపోతే తర్వాత దివ్యాంగులకు ఇచ్చినటువంటి 4016 కావచ్చు, అవి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. ఇచ్చినటువంటి రోజే అంటే కనీసం ఒక ఇంటి రెంట్ కట్టాలన్నా లేదంటే నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా అప్పుడే అయిపోతూ ఉన్నాయి ఆ డబ్బులు. కాబట్టి కొంత వృద్ధులని దివ్యాంగులని ఆదుకోవాలి, వాళ్ళకు కూడా కొంత డబ్బులని పెంచి ఇస్తే ఎంతో కొంత ఆసరగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆనాడు హామీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాకపోతే ఆ ఇచ్చినటువంటి హామీ అంటే ఇవాళ స్టిల్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కూడా గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆసరా పింఛన్ల విషయంలో ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు తాజాగా ఆసరా పింఛన్లు పెంచుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా పింఛన్లని పెంచి ఎవరైతే ఇప్పుడు వృద్ధులకు ఉన్నటువంటి 2016ని కాస్త 4000కి చేయబోతా ఉంది. అదేవిధంగా దివ్యాంగులకు ఉన్నటువంటి 4016ని కాస్త 6000 రూపాయలు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వనుంది. ఇప్పటికే దాదాపు 44 లక్షల మందికి కూడా పింఛన్లు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి నెల కూడా ఈ పింఛన్లకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతా ఉంది. మరి ఇప్పుడు పింఛన్లు పెంచితే గనక ప్రభుత్వానికి కొంత భారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు నెలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ పింఛన్లు పెంపు చేస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు ఒక అప్పులలో ఉన్నది. మొత్తం కూడా రాష్ట్రానికి ఆదాయం సరిపోవట్లేదు. రాష్ట్రం పూర్తిగా కూడా అప్పులకు ఉన్నటువంటి మిత్తులు కట్టడానికే డబ్బులు సరిపోతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కానీ కొంతమందికి అక్కడక్కడ జీతాలు పడలేనటువంటి పరిస్థితి, వాళ్ళకే ఇవ్వలేకపోతా ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే మా దగ్గర అంత పెద్ద బడ్జెట్ లేదు కాబట్టి కొంత విడతల వారీగా పింఛన్లు పెంపు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే 6 గ్యారంటీలని కూడా అమలు చేస్తూ ప్రభుత్వం అదే ఒక
అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉంది. 6 గ్యారంటీలను కూడా వరుసగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రేణు మొత్తం మీద ఇప్పుడైతే రమేష్, మనం చూసుకుంటే ఇప్పుడు పింఛన్ల పెంపు గనక జరిగితే ఒకేసారి ఈ 4,000 అందించనున్నారా, లేకపోతే విడతల వారీగా పెంచనున్నారా? గతంలో ఏదైతే ఏపీ ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని విడతల వారీగా పెంచుకుంటూ చివరికి అధికారం ముగిసే సమయానికి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అంత పెన్షన్ వచ్చేలా చేశారు, ఆ విధంగా అమలు చేయనున్నారా? లేదు రేణు, అయితే ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మొత్తం కూడా పింఛన్లకు సంబంధించి అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. అధికారులందరూ కూడా కొంత ఆలోచన చేయండి, ఆసరా పింఛన్ల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ప్రభుత్వం పైన ఉన్నారు. సో మనం ఇప్పటికీ కూడా కనీసం ఆసరా పింఛన్లను పెంచకపోతే ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సో ఇదే విధంగా కనుక మనం కొనసాగిస్తే మొత్తం కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ప్రభుత్వం భావించి, ప్రభుత్వానికి కూడా కొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, గల్లీలో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా అధికారులు తెలియజేస్తారు కాబట్టి దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు పింఛన్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో కూడా 500 1000 రూపాయలు పెంచి, అంటే మొత్తం మీద దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అయితే వృద్ధులకు ఉన్నటువంటి 2016ని 4000 చేస్తామని చెప్పేసి వృద్ధులకు చెప్పారు. తర్వాత దివ్యాంగులకు ఉన్నటువంటి 4016ని 6000 చేస్తామని చెప్పేసి దివ్యాంగులకు చెప్పారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం 500 1000 రూపాయలు పెంచి వాళ్ళకి పింఛన్లు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో కూడా విడతల వారీగా మొదట ఒక 500 1000 రూపాయలు పెంచనుంది. తర్వాత మిగతా డబ్బులను కూడా పెంచి మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం అయితే ఒక తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజంగా నెరవేరనుందా లేదా అనేది అయితే ఒక ప్రశ్నగానే మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది, అంటే ఇక్కడ తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది రమేష్. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రచారానికి వెళ్ళారో ఇలాంటి హామీలు ఆయా ప్రాంతాల్లో ఇస్తున్నప్పుడు కూడా ముందు తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి చూపించండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏకిపారేస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. రేణు, అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వేరే సోర్స్ ఏమి ఉండదు, వేరే కష్టపడడం కానీ పని చేసుకోవడం కానీ. వృద్ధులందరూ కూడా వయసు మీనబడినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒకటి ఆపద వచ్చినా సాపద వచ్చినా ఇవాళ మనం చూసుకుంటే కన్న కొడుకులు బిడ్డలు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కనీసం తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా ఒక 3 పూటల బువ్వ పెట్టడానికి కూడా చాలా మంది వెనుకడుగు వేస్తున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటటువంటి ఆసరా పింఛన్లైనా కనీసం సమయానికి వస్తే ఆ పింఛన్లైనా కనీసం పెంచి ఇస్తే గనక వాళ్ళకు నెల మొత్తం కూడా గోళీలకో ఛాయలకో ఏదో ఒక దానికి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికో ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. రేణు, వాళ్ళకి ఆసరా పింఛన్లు పెంపు చేసి ఇస్తే వాళ్ళు ఏది కోట్లు కట్టరు, మిద్దెలు కట్టరు, ఇంకేం చేయరు. వాళ్ళు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ ఏదో కొంత వాళ్ళకు ఆసరగా ఉంటుంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి మందులు కానీ వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు, వృద్ధులకు ప్రధానంగా చూసుకుంటే వయసు మీనబడ్డటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెన్షన్లు పెంపు చేస్తే ఆ డబ్బులు మొత్తం కూడా గోళీలకో దేనికో ఒక దానికి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కనుక పెన్షన్లని పెంచకపోతే ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ప్రభుత్వానికి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా కూడా ఆసరా పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పేసి గల్లా బట్టి కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఓపిక పట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక కూడా నశించింది. రేణు, దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి ఇప్పటికీ కూడా ఇంకా పింఛన్లు పెంచకపోతే, ఇప్పటికీ కూడా 4000 రూపాయలని జమ చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకు, మాకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోతే మేము మిమ్మల్ని అధికారంలో తీసుకొని వచ్చిందే ఆసరా పింఛన్లు పెంచుతారని చెప్పి ఇవాళ వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు చెప్తా ఉన్నారు. నేను ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే 2016 రూపాయలు వృద్ధులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు, అదేవిధంగా డయాలసిస్ రోగులకు వీళ్ళందరికీ కూడా 2016 రూపాయల పింఛన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఇక మిగతా వాళ్ళకు అంటే దివ్యాంగులకు చూసుకుంటే కనుక 4016 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. రేణు, మరి ఇప్పటికైతే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఆసరా పింఛన్ల పెంపు కోసం ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి భారం వేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్ని విడతల వారీగా జమ చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రేణు, అంటే ఎంత కాలంలో దీని మీద అంటే ఒక ప్రభుత్వం నుంచి కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్?
ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆలస్యం జరిగింది. దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తాము, మొదటి సంతకం పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా కనీసం ఆసరా పింఛన్లు పెరగలేదు. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది, నేను ఆలోచన చేస్తూ ఉంది. కానీ కొంత బడ్జెట్ లేనటువంటి నేపథ్యంలో, కొంత అప్పులైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచన చేసి విడతల వారికి అయితే పెంచేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రేణు రైట్, స్టే విత్ us రమేష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇప్పటికీ 44 లక్షల మందికి పైగా కూడా పెన్షన్లు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 44 లక్షల మందికి. ఇక వీళ్ళందరూ కూడా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎప్పుడు నెరవేరుస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కూడా పెన్షన్లు పెంచుతారు అనే వార్త ఒకటి బయటకు రావడంతో కూడా మరి విడతల వారీగా పెంచుతారనే దీని మీద ఎక్కువైతే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకేసారి రాష్ట్ర ఖజానా మీద అధిక భారం పడకుండా విడతల వారీగా పెంచేందుకు కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.